మాట్లాడేందుకు కొప్పుల ఈశ్వర్ గారు మాజీ మంత్రి ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్ గారు నమస్కారం అండి. ఈశ్వర్ గారు నమస్కారం అండి. నమస్కారం చెప్పండి సార్, మొత్తంగా ప్రచారాన్ని అయితే అన్ని పార్టీలు హోరెత్తించిన పరిస్థితి, కానీ ప్రజలకు ఏ రాజకీయ పార్టీ కూడా హామీలు ఇవ్వలేదు, ఈ సమస్యల్ని సాల్వ్ చేస్తాము అని చెప్పలేదు. ఏ పార్టీ అతీతం కాదు, ఒకళ్ళపై ఒకళ్ళు తిట్ల దండకాలు చదువుకున్న పరిస్థితి అని ప్రజలు చర్చించుకుంటున్నారు. సార్, ఏంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయంటారు మనం పోరాడి సాధించుకున్న తెలంగాణలో? అంటే తెలంగాణలో పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా మా ప్రభుత్వంలో అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని వ్యవస్థలకు దాదాపుగా మేము 80-90% కేసీఆర్ నాయకత్వంలో పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చాలా గొప్పగా జరిగింది. కానీ 2.5 సంవత్సరాల్లో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటి వరకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోగా కొత్త డెవలప్మెంట్ అనేటువంటిది రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏమీ లేదు. ఏ నియోజకవర్గంలో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఇచ్చిన 6 గ్యారంటీలు పాతరేసి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టించుకోకుండా కేవలం బెదిరింపుల పైన, అదిరింపుల పైన, డబ్బు పైన ఆధారపడి ఈ మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలనేటువంటి ప్రణాళికతోటే ముందుకు పోయిండ్రు. దాదాపుగా దాని మీదనే ఆధారపడ్డారు. ఎందుకు అనంటే వాళ్ళు చేసింది ఏమీ లేదు కాబట్టి, వాళ్ళు చెప్పుకోవడానికి కూడా ఏం లేదు కాబట్టి. తర్వాత ఈ ప్రభుత్వము ఎన్నడూ లేని విధంగా ఎవరిని మాట్లాడకుండా ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి అయితే ఎక్కడ చూసినా కనబడుతుంది. మంత్రులు ఉన్న దగ్గర కావచ్చు, ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కావచ్చు, వాళ్ళు పోలీసును అడ్డం పెట్టుకొని మరి వాళ్ళ ఇష్టారాజ్యంగా చేస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది అభ్యర్థులను బలవంతంగా అభ్యర్థులను విత్డ్రా చేయించడం. ఈశ్వర్ గారు, మీరు చెప్తున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. వరంగల్ లాంటి నగరాలను డల్లాస్ చేస్తాం, అమెరికా కన్నా అద్భుతంగా తీర్చిదిద్దుతాం చాలా నగరాలని చెప్తున్నారు. మొన్న వర్షాలకి ఏం జరిగిందో చూసాము. గత 10 ఏళ్లలో వీళ్ళు మాటలు చెప్పడం తప్ప చేతలు ఎక్కడా కనపడలేదని ముఖ్యమంత్రి డైరెక్ట్ గా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారంటే ముఖ్యమంత్రిగా మేము ఎవరైనా గౌరవిస్తాం కానీ ఆయన మాటలను గౌరవించము. ఎందుకంటే ఆయన మాట్లాడేటి పచ్చి అబద్ధాలు, చెప్పేటి మోసం మాటలు. నిజంగా నేను చెప్తున్నా కదా, వరంగల్ సిటీ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, మామూలు సిటీలు అయినటువంటి మా ప్రాంతంలో ఉన్న జగిత్యాల కావచ్చు, మా ధర్మపురి కావచ్చు, కొరుట్ల మెట్టుపల్లి కావచ్చు, ఏ సిటీనైనా చూసుకోండి తెలంగాణలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఆనాడు సిటీలు డెవలప్మెంట్ అయినట్టుగా ఏనాడు కూడా లేదు. ఇప్పటి వరకు వీళ్ళు ఇటున్న పుల్లు అటు పెట్టలే, తట్టడి మట్టి పోయలే. కానీ అబద్ధపు మాటలు మాత్రం చెప్తున్నారు. ఏం జరిగిందని అనటోళ్ళ వీళ్ళు అసలు వీళ్ళు ఏం చేసిండ్రు? ఎక్కడ మీ మార్క్ ఎక్కడ చూపిమనండి. మార్క్ అనేది కేవలం మాటల రూపంలో మాత్రమే తప్ప చేతల రూపంలో వీళ్ళ మార్క్ ఎక్కడ లేదు. సీఎం గారి మార్క్ కూడా ఎక్కడ లేదు. కేవలం గత ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని విమర్శించడం కోసమే తప్ప. భారతీయ జనతా పార్టీ నుంచి కూడా మీపై విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి. నాడు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా లేరు, నిధులు తెచ్చుకోవడంలో వెనకబడిపోయారు. మళ్ళీ ఇప్పుడేమో కేంద్రం నుంచి నిధులు రాలేదని చెప్పి మాపై నిందలు మోపుతున్నారని భారతీయ జనతా పార్టీ నాయకులు మీపై విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. నేనేమంటున్నా అంటే, మేమున్న నాడు నిజంగానే భారతీయ జనతా పార్టీ మాకు సహకరించలేదు, ఆనాడు నిధులు రాలేదు. ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి నిధులు ఎందుకు తెచ్చుకుంటలేరు? 8 మంది మా ఎంపీలు గెలిచారు కదా, 2 మంత్రులు ఉన్నారు కదా, ఎందుకు తెస్తలేరు? మరి ఈ ప్రశ్న ఎవరు అడగాలి? ఒకవైపు ఇద్దరికి టార్గెట్ మేమేనండి. బీఆర్ఎస్ ఇద్దరికి టార్గెట్, బీజేపీకి టార్గెట్ మేమే, కాంగ్రెస్ పార్టీకి టార్గెట్ మేమే. వాళ్ళేమో డైరెక్ట్ గా కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్న వర్షన్ ఏంటంటే డైరెక్ట్ గా అసలు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అని చెప్తున్న పరిస్థితి కదా. అంటే ఈ మాటలు చెప్పి ఎన్ని రోజులు పూట గడుపుకుంటారో మాకు తెలియదు, కానీ ఇది ప్రజలకు తెలుసు. మీరు ఒక టీవీ ఛానల్లో ప్రధానమైనటువంటి ఒక విశ్లేషణగా ఉన్నారు. మీకు తెలుసు బీజేపీ పార్టీ మాకు ఆ ప్రభుత్వం ఎంతవరకు సహకరించింది, ఎంత ఇబ్బంది పెట్టింది, నిధులు ఇవ్వకుండా ఎంత గోసపుచ్చుకున్నారు అనేది మీకు తెలుసు. ఈ ప్రభుత్వం వీళ్ళు జాతీయ స్థాయిలో బద్ధ శత్రువులు, తెలంగాణలో వీళ్ళు మిత్రులు, లోపల రాజీ అయిపోయి. అచ్చా, ఒకటే నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఏదన్నా స్కామ్ జరిగింది అని అంటే ప్రజలకు తెలిసేటువంటి ప్రయత్నం చేస్తే ఆ స్కామ్ నిజమా అబద్ధమా తేలిన తర్వాత గానీ
బీజేపీ పార్టీ నుంచి నాయకులు ఒక్కరు కూడా నోరు మెదపకుండా తిరిగి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులనే తిట్టడంలో అర్థం ఏంటిది, ఆంతర్యం ఏంటిదో మీరే చెప్పాలి, చూస్తున్న ప్రేక్షకులు చెప్పాలి. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళను పల్లెత్తి మాట కూడా అన్నారు, వాళ్ళ జోలికి కూడా పోరు. అరే మేము అధికారం కోల్పోయి సపోర్ట్ అంటారా అంటే వాళ్ళు ఇక్కడ కలిసి పని చేస్తున్నారు. దేశంలో బద్ధ శత్రువులు, జాతీయ స్థాయిలో చూస్తే బద్ధ శత్రువులు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి మాత్రం వాళ్ళు లోపల మిత్రులు కలిసి పనిచేస్తుంటారు. వాళ్ళు ఎన్నడూ కూడా టార్గెట్ చేసేది బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను, హరీష్ రావును, కేటీఆర్ నే తప్ప వాళ్ళు కాంగ్రెస్ పార్టీని పల్లెత్తి మాట కూడా అన్నారు. ఇలా ఎన్నికల సందర్భంలో అక్కడో ఇక్కడో మాట్లాడితే మాట్లాడవచ్చు రేవంత్ రెడ్డి, కానీ రేవంత్ రెడ్డి వాళ్ళని కావచ్చు, వాళ్ళు వీళ్ళని కావచ్చు, ఎక్కడ కుప్పలేశ్వర్ గారు 2029 ఎన్నికలకి సెమీఫైనల్ అనేమో మీరు చెప్తున్న పరిస్థితి, రకరకాలుగా విశ్లేషణలు వినిపిస్తున్న పరిస్థితి. ఈ ఎన్నికలే రెఫరెండం, ప్రజలు విసిగిపోయారు. 2 సంవత్సరాల పాలనలోనే రేవంత్ పాలన వద్దనుకుంటున్నారు. ఇప్పుడు వచ్చే తీర్పులతో రేవంత్ కు చెంపపెట్టని మీరు చెప్తుంటే, కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఏమో అసలు ఏ ఎన్నిక నాకు రెఫరెండం కాదు, నేను అద్భుతమైన పాలన అందిస్తున్నా, 2029 ఎన్నికల్లో కూడా ప్రజలు నా వైపే ఉంటారు, ఖచ్చితంగా ఇది జరగబోయేది ఇదే అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఏం ఆన్సర్ చేస్తారు? అంటే ఈ మైండ్ గేమ్ ఆడడంలో ఆయన దిట్టానండి ముఖ్యమంత్రి గారు. తిమ్మిని బమ్మిని తిమ్మి చేసే దాంట్లో, అబద్ధాలు చెప్పే దాంట్లో, ఒక అబద్ధాన్ని కూడా నిజమని ఒప్పించే దాంట్లో నిజంగా కూడా దిట్ట. నిజంగా ఆయన ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ వాటిని ఇప్పటికి కూడా ఒక్క వాగ్దానం నెరవేర్చకుండా కూడా ఎన్నికల సమయంలో ప్రజల దగ్గరికి పోయి ధైర్యంగా చెప్పేటువంటి ఒక లక్షణం ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ఆ విషయంలో ఆయన ఒప్పుకోవచ్చు. ఆయనకి ఏది రెఫరెండం కాదు, మళ్ళీ ఎన్నికల నాటికి ఏదో జిమ్మికి చేస్తాం, ఏదో కథ పడతాం అనేటువంటిదే వాళ్ళ నమ్మకం. ఇప్పుడు ఏం చేసినా చేయకపోయినా ఎట్లా తీసుకుంటాం, మళ్ళీ ఎన్నికల నాడు కూడా ఏదో రకంగా మేము జిమ్మిక్ చేస్తాం అనేది వారి నమ్మకం తప్ప. కుప్పలేశ్వర్ గారు మనకు ప్రముఖ విశ్లేషకులు శేషు సార్ ఈరోజు ఒక క్వశ్చన్ రేజ్ చేసిన పరిస్థితి. కొత్తగా చాలా మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి, అక్కడ మౌలిక వసతులు కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. సో అక్కడి ప్రజలకు ఒక భరోసాను కల్పించాల్సిన అవసరం ఉంది. మున్సిపాలిటీలుగా ఏర్పడిన తర్వాత ఆ ప్రజల జీవితాల్లో మార్పులు వస్తాయని భావిస్తే, సో ఎక్కడా కూడా అటువంటి మార్పులు కనిపించట్లేదు. ఇటు పార్టీలు కూడా ఆ విధంగా ఎందుకు దృష్టి సారించలేకపోతున్నాయి, ప్రభుత్వాన్ని ఎందుకు అంత ఒత్తిడి తీసుకురాలేకపోతున్నాయి అనేది కూడా చాలా మంది విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట. ఏం ఆన్సర్ చేయగలరు? ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా మేము ఉన్నప్పటికీ, ప్రతి విషయంలో మేము స్పందిస్తున్నప్పటికీ ఎదురుదాడే తప్ప పరిష్కారం లేదు. ఇలా ఏ మున్సిపాలిటీలో కూడా ఈ చిన్న అభివృద్ధి కార్యక్రమం నోచుకోలేదు 2.5 సంవత్సరాల నుంచి. నిధులు లేవు, డబ్బులు లేవని వీళ్ళే చెప్తారు. డబ్బులు లేవని ఒకరికి చెప్తారు. మూసీ ప్రక్షాళనకు 150,00,000 కోట్లు పెడతామని వాళ్ళే చెప్తారు. అంటే రకరకాల వాదనలతోటి ప్రజలను మభ్యపెట్టి డైవర్షన్ చేసేటువంటి మాటలు తప్ప నిజంగా అభివృద్ధి అనేటువంటిది శూన్యం, ఎక్కడ ఏం జరగలేదు. రైట్, మొత్తంగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ జయకేతనం ఎగరవేయబోతుందా? రేవంత్ రెడ్డికి ఈ ఎన్నిక నుంచే ఇక డౌన్ ఫాల్ స్టార్ట్ కాబోతుందా? ఏం జరగబోతుంది, ఏం చెప్పదలుచుకున్నారు? 100% ప్రజలు అదే విధంగా ఆలోచిస్తున్నారు, అదే జరగాలని కోరుకుంటున్నాము, జరుగుతుందని నమ్ముతున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు కుప్పలేశ్వర్ గారు. రైట్.